తలుపుడను మరి దైవజనులు తండ్రి పరిచర్యలో మరి ఉంటూ మరి కొంతమంది విశ్వాసులు నాకు తెలుసు. ఇక్కడ మందిర ఆవరణము మరి మందిరం నిర్మాణంలో మరి మేము ఎదుర్కొన్న కష్టాలు మీరు ఎలా ఉన్నారని చెప్పి అడిగి ఒక్కోసారి అడుగుతూ ఉండేవాళ్ళు. అయితే దేవాది దేవుడు కృపా కనికరం గల దేవుడు తన చిత్తానుసారముగా అన్నీ కూడా జరిగించడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. ఆయనకు వ్యతిరేకముగా ఏ ఆయుధం వర్దెలదు. అయితే రాత్రి విషయంలో ప్రభు కృప చూపించి మంచి వాతావరణం ఇచ్చిన తర్వాత ఉదయం మరలా చాలా ఆందోళన చెంది, అయినప్పటికీ ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని వెరిగి మరి ఈరోజు మనందరం ఆయన పాద సన్నిధిలో ఉండటానికి అపారమైన కృపను విచ్చరింపజేసి అత్యంతరకు నాకు కూడా నిజంగా ఈ స్థితికి నాకు అర్హుని కాపు అయినా మరి నాకు కూడా ఇటు కృపలో మరి మీరందరూ ఇచ్చినటువంటి మరి నాకు మరి ఈరోజు ఈ రీతిగా నిలబెట్టడానికి ప్రభు కృప తప్ప వేరొకటి లేదు. మీ అందరికీ చాలా వందనాలు. జరగవలసినటువంటి ఈరోజు రేపు కూడా చక్కగా జరిగించడానికి ప్రభు సహాయకుడిగా ఉండి అనేక మంది ప్రభు తట్టు తిరిగి నిత్యరాజ్యానికి వారసులు ఉండడానికి సహాయకుడిగా ఉండమని నన్ను గౌరవించినటువంటి సేవకులకు, కుటుంబాలకు, సంఘ బిడ్డలకు అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు సత్యం గారు అబ్బాయి వచ్చాడా? సత్యం గారు, గోవాడు సత్యం గారు ఎక్కడున్నాడు? ఓకే రైట్. మరి మా నాన్నగారికి మంచి శిష్యుడు ఈయన నాన్నగారు. తర్వాత బాప్తిజం ఉంది, సండే స్కూల్ పరిచయలో ఈయనను డానియల్. వాస్తవం ఏంటంటే ఈయన పేరు కోటినాగలు, డానియల్ పేరు కొండలు. కానీ ఏ రోజైతే దేవుని సేవకులుగా లేకపోతే అభిషేకించబడ్డారో పేరు మారిన తర్వాత నేను పొరపాటున పాత పేరుతో ఎప్పుడు పిలవను. కొండలు అనే పేరు నేను మర్చిపోయా, ఇప్పుడు గుర్తొస్తుంది మళ్ళీ. అప్పుడు నాకు గుర్తులేదు. అతని పేరు డానియల్, యాజకుడు అని నేను అతన్ని ప్రోత్సహించడం జరిగింది. అలాగే ఈ కుర్రోని నేను ప్రోత్సహించలేదు, కానీ నా అంత అయిపోయాడు. ఇక్కడే మందిరం పెట్టుకున్నాడు, పరిచయం చేస్తున్నాడు. మరి ఈ తమ్ముడిని కూడా దేవుడు దీవించాలని నేను కోరుతున్నాను. సేవకుడు అయిన తర్వాత అందరూ తప్పకుండా సేవకుడిని గౌరవించాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఇంటి దగ్గర తమ్ముడు అవ్వచ్చు, ఇంటి దగ్గర అన్న అవ్వచ్చు, కానీ బైబిల్ పట్టుకున్న తర్వాత ఇతను సేవకుడై ఉన్నాడు. ఆమేన్. ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ, ఈ బిడ్డ సేవను దీవిస్తూ నేను సన్మానించాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పకూడదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వచ్చిన మాట చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు. మా అన్నగారు పిఎస్ఆర్ దేవదాస్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేను సేవకుడిని అయ్యానంటే అది దేవుని యొక్క దయ ఫస్ట్. రెండోదిగా జాకోబ్ గారు ఆయన ముసలివాడు. ఆయన మచిలీపట్నం నుంచి బస్సు దిగేటప్పుడు ఈ విషయాలు ఎవరికి తెలియదు. ఆయన కోసం నేను అక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచునేవాడిని. ఆయన్ని తీసుకొచ్చి ఇంటికాడ చర్చికాడ దింపితే ఆయన అనేవాడు, బాబు నన్ను ఇంటింటి తిప్పమనేవాడు. ఆయన్ని నేను ఇంటింటి తిప్పేవాడిని. నేను అనేవాడిని, నన్ను ఆశీర్వదించండి అయ్యా, మీకులాగా సేవ చేయాలనేవాడిని. ఆయన నన్ను యాకోబు గారు ఎన్నిసార్లు తిప్పాను. ఆయన చనిపోయేంత వరకు నా దగ్గరే ఉండేవాడు. నేనే ఆయన్ని తిప్పేవాడిని. ఇంకెవరైనా తిప్పారేమో నాకు తెలియదు. దేని స్తోత్రం, హల్లెలూయా. యాకోబు గారి దయ వల్ల, ఆయన ఆశీర్వాదం వల్ల, దేవుడి దయ వల్ల నేను సేవకుని అయ్యాను. అన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. దేవుడి తర్వాత నేను గౌరవించేది అన్నగారినే, దేవదాస్ అన్నగారిని, మేరమ్మ గారిని. నేను హైదరాబాద్లో జాబ్ చేతకి వెళ్ళాను. 1500 జీతం 22 సంవత్సరాల కిందట. బాప్టిజం తీసుకుందామని అన్నగారితోనే తీసుకోవాలి, ఎవరితో తీసుకోకూడదని నేను బయలుదేరి 2-3 రోజుల ముందు ఒక దురాత్మ నా మీద దాడి చేసి చచ్చిపో అంటే అన్నయ్య దగ్గరికి వెళ్ళేలోపు నేను చనిపోతానేమోనని అక్కడ ఉన్నటువంటి నిశ్చయ ప్రార్థనా మందిరం క్రిస్టోఫర్ రాయ్ గారి చర్చికి సంవత్సరం నుంచి వెళ్తున్నా. అయ్యా నేను దేవదాస్ గారి ద్వారానే బాప్టిజం పొందాలని, అది నా ఆశ, పరలోక రాజ్యం వెళ్ళాలని ఎంత ఆశ ఉంటుందో అన్నగారి ద్వారా బాప్టిజం తీసుకోవాలని అంత ఆశ నాకు ఉంది. అది ఎవరికి తెలియదు. అయితే అక్కడ నేను చచ్చిపోతానేమని భయపడి ఉపవాసం ఉంటే క్రిస్టోఫర్ రాయ్ గారు నాకు బాప్టిజం ఇచ్చారు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయంగా నాకు దేవదాస్ అన్నగారే బాప్టిజం ఇచ్చినట్టు.
శారీరకంగా అక్కడ తీసుకోవాల్సి వచ్చింది కనుక నేను అక్కడ తీసుకున్నా. అది ఎవరికి తెలియదు. చాలామంది చర్చి పెట్టాడు అపోజిషన్ అనుకుంటారు. అపోజిషన్ ఏం కాదు అన్నయ్య, నేను ఒకటే. దేని స్తోత్రం, హల్లెలూయా. మరి నన్ను సేవకుని చేసింది దేవుడు, దేవదాస్ అయ్య గారు, అన్నగారు, అమ్మగారు, మరి జాన్ గారు, మా జాన్ గారు భార్య కూడా నాకు ఎంతగానో సహకరించారు. మరి నేను ఇంకా బలంగా సేవ చేయాలని, బలంగా సువార్త ప్రకటించాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. పాస్టర్ గారు సుధాకర్ ద్వారా నాకు పరిచయం అయ్యారు. మా కుమారుడికి ఈ విజయవాడ దగ్గర గన్నవరం దగ్గర వివాహం చేశాం. దానికి మేము అక్కడికి చూడటానికి వచ్చేటప్పుడు మాకు ఒక వ్యాన్ అవసరమైంది. అప్పుడు సుధాకర్ ద్వారా మరి అయ్యగారు పరిచయం అయ్యారు. ఫోన్ నెంబర్ తీసుకొని ఈ విధంగా మేము మన ఊరికి వెళ్ళాలి, మాకు ఒక వ్యాన్ అరేంజ్ చేయండి అంటే మేము చెప్పిన తర్వాత పాస్టర్ గారు మా యొక్క మనవి విని ఏర్పాటు చేసి నేను ఉంటాను అయ్యగారు చూసుకుంటానని ధైర్యం ఇచ్చారు. తర్వాత ట్రైన్ కొంచెం లేట్ అయింది. అయినా జనశతాబ్ది అయినా అయ్యగారు గంట సేపు రైల్వే స్టేషన్లో వెయిట్ చేశారు. అంత మాత్రమే కాదు, వస్తూ వస్తూ స్పీడ్ తీసుకొచ్చాడు. ఆ లడ్డు ఇప్పుడు గుర్తుంది నాకు. గుడ్డు కంటే లడ్డు బాగుంది. మా అందరికి ఇచ్చారు ఓపెన్ చేసి. దాదాపు 10 మంది వచ్చాం. మా బంధువులందరూ అందరికీ అయ్యగారు ఇచ్చారు. ఆ స్వీట్ ఇప్పుడు మర్చిపోలేకపోతున్నాను. చాలా మంచివారు అయ్యగారు. అంత మాత్రం కాదు, నిజంగా కపటం లేని ప్రేమ, అది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఏమంటే మనిషిని కొంతకాలం చూస్తేనే అర్థమైంది. కపటం లేనివారు, స్వార్థం లేనివారు ఖచ్చితంగా మంచి దైవజనులు. ఈ దైవజనులు మా సుధా ద్వారా మాకు పరిచయం. సుధా వచ్చి నాకు మంచి స్నేహితుడు. నన్ను ఎవరైనా కొట్టారంటే వాడి పని అయిపోయింది. ఇక నేనేం చేయని పనిలే, అట్లా చూడు అంట. ఎందుకంటే నేను ఒక జింకను అనుకోండి, పులి వచ్చితే పెద్ద జింకగా వచ్చి తప్పిస్తాడు. అలాంటి వాడు. అదేవిధంగా శోభన కూడా ఈ 13 సంవత్సరాలు జరుగుతూ ఉంది. చాలా సంవత్సరాలు వెళ్ళాను, 10 సంవత్సరాలు. దేవుడు అంచెలంచెలుగా సుధా చేస్తున్నటువంటి పరిచర్యను, అదేవిధంగా శోభన కూడా చాలా ప్రేమ కలిగింది. ఆ ఇద్దరు భార్యాభర్తలు చెప్పాలంటే నిజంగా వారు మంచి సేవకులను ప్రేమించేవారు. తినే కడుపు ఉండాలి కానీ పెట్టేదానికి వాళ్ళ దగ్గర ఎక్కువ మనసు ఉంది. ఒక ఆమె పాస్టర్ గారికి పెద్ద లోట నిండా పాలు తెచ్చిందంట. పెద్ద లోట. అమ్మ, ఇన్ని పాలు నేను ఎక్కడ తాగాను, ఇంత పెద్ద లోట తెచ్చిన అంటే, దాదాపు 30 సంవత్సరాలు పొట్లో పోసానయ్యా, పాము పొట్లో. ఇప్పుడు నీ పొట్లో పోస్తాను తాగమన్నా. అట్లా చెన్నై నుంచి ఎవరైనా ఆంధ్ర నుంచి సేవకులు వస్తే చేపలు కానీ రొయ్యలు కానీ భయంకరంగా పెట్టేవారు. అంతకు మించి ఈరోజు ప్రసంగికులు మంగాచార్య గారికి అక్కడ ఒక చేప ఉంది, ఇక్కడ ఏమంటారో తెలియదు, దాన్ని శంకర అంటారు, ఎర్రగా ఉంటుంది. ఆ శంకర చేపలు ఫ్రై చేసి ఒక్కొక్కటి 300 గ్రాములు ఉంటుంది, 400 గ్రాములు. దేవుని స్తుతిస్తూ ఈ విలువైనటువంటి సేవలో మీరు కూడా పాలిభాగస్తులైన నిమిత్తమై ఈ కానుకల సమయం మనం పెట్టుకున్నాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మరి జగదీష్ పాస్టర్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుతూ ఉండగా మీ మధ్యలోనికి కానుకలు మీ నుంచి సేకరించడానికి సహోదరులు వస్తారు. హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తుతులతో నింపబడి కృతజ్ఞత కానుకను సమర్పించుకుందాం. సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, అన్య జనుల మధ్యన
సాక్ష్యమును నిలుపుకున్నాడు, తన సాక్ష్యమును నిలుపుకున్నాడు. లొంగక తప్పించుకున్నాడు, తన దైవజనుడు దానియేలు బబులోను దేశమందు యెహోవాను ఘనపరిచాడు. దైవజనుడు దానియేలు బబులోను దేశమందు యెహోవాను ఘనపరిచాడు. తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు ఏమాత్రం మొక్కనన్నాడు, తన సాక్ష్యమును నిలుపుకున్నాడు, తన సాక్ష్యమును నిలుపుకున్నాడు. ఏమాత్రం మొక్కనన్నాడు, తన సాక్ష్యమును నిలుపుకున్నాడు, తన సాక్షిగా నీవు ఉంటావా, నిలుపుకుంటావా? Glory. దేవుని కొరకు మనం అడుగులు వేయాలి. హల్లెలూయా. యూదాదాసి సిరియా దేశమందు యెహోవాను ఘనపరచింది. చెరలో యూదాదాసి సిరియా దేశమందు యెహోవాను ఘనపరచింది. కుష్ఠరోగి నయమానును షోమ్రోనుకు వెళ్ళమంది ఎలీషా ప్రవక్తలతనే ఉన్నది, తన సాక్ష్యమును నిలుపుకున్నది. ఎలీషా ప్రవక్తలతనే తన సాక్ష్యమును నిలుపుకున్నది, తన సాక్ష్యమును నిలుపుకున్నది. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషించబడుతున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, నీ వలన దూషించబడుతున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటా? హల్లెలూయా. ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నువ్వు చేసిన అద్భుతము కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ఈ గ్రామాన్ని మీరు దర్శించడానికి అయా నువ్వు ఇచ్చిన గొప్ప అవకాశము కొరకు నీకు స్తోత్రములు స్తోత్రములు దేవా. అయా ఈ దైవజనులు క్షేమంగా మమ్మల్ని మాతికి నడిపించావయ్యా, నీకు స్తోత్రములు దేవా, నీకు వందనాలు ప్రభా. అయా దైవజనులు అయా నీ పక్షాన నిలబడబోతుండగా నా రాజ్య అయా నీ నోచుబలుగా మీరు వాడుకోండి నా దేవా, నీకు స్తోత్రం. మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా, ఆరాధిస్తున్నాము దేవా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా అయ్యా నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా, ఈ ప్రాంతమంతటిని నా ప్రభా నీ ఆత్మతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను దేవా, నీకు స్తోత్రాలయ్యా. నీ మహిమతో నింపండి దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఎంతమంది అయితే నీ వాక్యము చేత అయ్యా ఇదిగో తృప్తి పొందడానికి ఆశపడి వచ్చారు నా నాయన, వారందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరికైతే విడుదల అవసరమై ఉన్నదో, ఎవరికైతే స్వస్థత అవసరమై ఉన్నదో ప్రతి బిడ్డని మీరు దర్శించండి అయ్యా, విమోచన దయచేయండి, రక్షణ భాగ్యముని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. అవునండి, ఆయన ప్రేమ ఆయన కృప విలువైనది. అందరం కూడా చప్పట్లు కొట్టు ప్రభుని ఆరాధిద్దాం. ఎవరు కూడా మౌనం లేకుండా ప్రభుని ఆరాధించుకుందాం, ఆయన ప్రేమను అనుభవిద్దాం. స్తోత్రం.
నీ తేజస్సులోని వసించువాడవయ్యా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకండి. ఇక ప్రభు సన్నిధిలో మనం ఉంటాము. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిందా మన హృదయాలు తెరవబడి ఆయన వాక్యముతో నింపుకుందాం. ఆయన మాటలతో నింపుకుందాం. ఆయన మాట మన బ్రతుకులు మారుస్తుంది, మన జీవితాన్ని, మన ప్రవర్తనని మారుస్తుంది. ఎందు నేనుండి చెరయందు పడి ఉన్న నరమందు దాచితివి, నన్నే వరమందు చేర్చితివి. ధరయందు నేనుండ చెరయందు
తీద్దాం. దేవుని స్తోత్రం, స్తోత్రం. Praise the Lord, praise the Lord. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ. మీరు, మీ అబ్బాయి, మీ కోడలు, మీ సత్యమణి, మీ కుటుంబానికి మేము రుణపడి ఉన్నాం. హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మహోన్నతుడు, మహాగణుడు మన మధ్యలో ఈ విధంగా జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. అయ్యగారిని నేను ఒకసారి చెన్నైకి పిలిచినప్పుడు, చక్కగా ఆయన విజయవాడలో ఉన్నప్పుడు, మా మద్రాసు వచ్చినప్పుడు చక్కని మెసేజ్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరిచినటువంటి దైవజనుడు ఆయన ఇంకా నేను మర్చిపోలేదండి. ఆయన కపటం లేనివాడే కాదండి, ఓపెన్ హార్ట్. ఆయన నేను చూసినంత వరకు ఆయనలో ఎంత ప్రేమో, ఎంత చిన్నవారినైనా సరే చక్కగా ప్రేమిస్తాడు. మరి సిస్టర్ మేరీమ్మ గారి కొరకు నేను నిజంగా చాలా సంతోషించేవాడిని. ఈ కుటుంబం ఇంతగా దేవుడు దీవించి మరి నడిపిస్తున్నాడంటే నేను మరీ ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన కలుసుకుంటున్న అప్పుడప్పుడు కూడా, ఎందుకంటే ఆయనలో కపటం లేదు కనుక యథార్థంగా మాట్లాడతాడు. ఏ మాట ఉన్నా మనల్ని మరి ఒక ప్రేమగా కౌగలించుకున్నటువంటి గుణం కలిగిన వాడు. అలానే మరి నా కుమారుడు, కోడలు నాకు చెప్పవాలని ఉంది కానీ సమయం లేదు కనుక 3 కుమారులు, మరి 3 కోడళ్ళు, 5 మనవ సంతానము, నాకు ఇచ్చిన భార్య మీ మధ్యలో ఇక్కడే ఉంది కనుక నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చెప్పలేనండి. ఆయన సేవ చేయడానికి మరి నాకు ఒక చిన్న సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. అక్కడ మద్రాసులో బెథెస్దా మిరకల్ మినిస్ట్రేషన్ వంటి ఆ సంఘము మేము నడిపిస్తున్నాము. మరి మా కుమారులు, మరి మా కోడళ్ళు, వాళ్ళందరూ కూడా చక్కగా సంఘంలో మాకు తోడుగా ఉండి, మరి పెద్ద కుమారుడు కూడా కార్యక్రమాలన్నింటి కూడా చక్కగా జరిపిస్తూ దేవుని మహిమలో నడవడానికి కృప చూపిన దేవునికి స్తోత్రాలు. మరి దేవదాసయ్య గారి కొరకు నిజంగా ఆయన చేస్తున్న ఈ సేవ ఇంకనూ బలంగా ఎదగాలని, ఈ సంఘము ఈ కౌతూరులో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా రక్షించబడాలని మరి నేను వచ్చిన కాడి నుంచి నేను ఈ విషయం అనుకుంటున్నాను. దేవాని చిత్తమైతే కొన్ని ఆత్మలు రక్షించిన ఆయన ఆ స్థలంలో ప్రభా ఈ మహిమకరంగా నీ బిడ్డను వాడుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి అయ్యగారి కొరకు మరి మీ అందరికీ కూడా వచ్చి మరి కుటుంబంలో కలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ హృదయపూర్వక వందనాలు తెలుపుతూ నేను అయ్యగారికి అప్పగిస్తున్నాను. దైవజనురాలుగా ఒక అద్భుతమైన సేవ చేసే దైవజనురాలు మనకు అందించారు. ఆయన చిన్న మాట. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మరి నా యొక్క చిన్న సాక్ష్యము నేను మీకు తెలియపరిచినాను. నేను దేవుళ్ళో ఉన్నాను కానీ మళ్ళీ అన్ని పనులు చేస్తా. నాకు చిన్న భయం లేదు తప్పు చేసేదానికి. అది ఏందో మరి నాకు అర్థమే కాదు అసలు. అది అన్ని పనులు సంఘంలో సెక్రటరీ పని కానీ, చైర్మన్ పని కానీ, ఇటువంటి పనులన్నీ చేస్తాను. మళ్ళీ క్రమంగా ఉంటాను. కానీ నేను చేసే తప్పు మట్టుకి అది జనానికి తెలుసుకోలేదు, నాకు తెలియదు. కానీ నా మనసాచి అప్పుడప్పుడు నన్ను తడుతూనే ఉంటుంది. అయినా కూడా నేను భయపడకుండా మరి దేవునికి దొంగగా జీవించిన కొద్ది రోజులు. తరువాత మరి మా శోభన, మరి మా పెద్ద కుమారు సతీష్, మరి వీళ్ళిద్దరూ మరి దేవుని సేవలో మరి ఎందు నిమిత్తమో మరి వాళ్ళిద్దరూ దేవుడు వాళ్ళిద్దరిని పిలుచుకున్నారు. మరి వాళ్ళు దేవుని సేవలో వచ్చిన తర్వాత నా పని నాకే సిగ్గేసి నేనే దాన్ని మానుకున్నాను. దేవుడు నన్ను ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి గొప్పగా వాడుకుంటున్నాడు. ఈ యొక్క ఘనతకి నేను అర్హులను కాదు. అయినా మరి అయ్యగారు అంత దూరం నుంచి వచ్చినాను. అదే కాకుండా శోభన వాళ్ళ యొక్క నాన్న అని నా యొక్క ఈ గుర్తింపు కోసమే ఈ యొక్క సన్మానం. కానీ నాది కాదు ఇది. ఈ సన్మానం నా బిడ్డలకే చేరుద్ది, మా అల్లుడి గారికే చేరుద్ది. ఇది దేవుడి స్తోత్రంలో మరి అయ్యగారు మంచి సేవకులు. మరి ఎక్కడ వచ్చి వాకి చెప్పినా కూడా అది మనసులో మనకి గుర్తింపు అయిపోద్ది. మరి చెన్నైలో చెప్పిన వాక్యం ఇంకా కూడా నాకు గుర్తుంది. కాలము సమయము మన చేతిలో లేదు, ఇంకా కూడా గుర్తుంది నాకు ఆ వాక్యం. అసలు ఆ రోజు మంచి సమయం అది. మరి ఈ మధ్య మన సంఘంలో కూడా వచ్చి పాదరక్షల గురించి చెప్పాడు. పాదరక్ష భయము భక్తి అని. అటువంటి దైవ సేవకులు మరి దేవుడు మరి ఆ కుటుంబాన్ని మంచిగా ఆశీర్వదించి
నడిపించాలని ప్రేమతో కోరుచు ఒక చిన్న సన్మానం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ. అందరికంటే మీరు నాకు ఇంకెక్కువ సంతోషం కలిగించారు. నేను ఒక చిన్న మాట చెప్పంటారా, ఇవాళ ఉదయం ఇది లేదు, ఇదంతా చిరిగిపోయింది, దీని షేప్ అంతా మారిపోయింది. ఇక ఇవాళ ఎలా ఉంటుందో మాకు మధ్యాహ్నం దాకా తెలియదు. మధ్యాహ్నం వాన్ తెరపించింది, అప్పటి వరకు అక్కడ వంట వార్పు కథ కమామేసి ఈయనకి రాని వర్క్ లేదు, కౌతులు మొత్తం తెలుసు అందరికీ. అయితే 4 గంటలకు వచ్చాడు ఇక్కడికి, కుర్రాళ్ళు తీసుకొని వచ్చాడు. నిన్నటి కంటే అద్భుతంగా దీన్ని తయారు చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రాని వర్క్ లేదు, చాలా గట్టాడు. ఇంకా చెప్పాడే పాస్ గారు సుధాకర్ గురించి, చూసినామంటే కాల్చొత్తాడని. ఇంకా దానికంటే డేంజర్ ఇలా చూసినామంటే 10 కాల్చొత్తాడు ఒకటి రమ్మండి. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డల్లో ఒక ఆణిముత్య లాంటి వాడు. మరి షాలేం రాజును మరి అందరం కలిసి సన్మానించాలని ఆశపడుతున్నాం. చిన్నవాడైనా ఈ బిడ్డను దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. క్లాప్స్ ఫర్ ద షీల్డ్ కూడా ఇస్తున్నారు వారికి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అలాగే మరి ఎడభుజం ఎందుకన్నానంటే, ఎట్లయినా కొడుకే కుడి భుజం, ఈయన మాకు అల్లుడు అవుతాడు. మాకంటే మా సంఘం మొత్తానికిను, మా సంఘానికి ఒక మంచి ముద్దులు అల్లుడిన బాగోలు జగదీష్ గారు వెణుతురుమిల్లి సంఘానికి ఆయన కాపరిగా ఉన్నాడు. మరి అంత మాత్రమే కాకుండా కలిసి పనిచేయడానికి ఆయన మంచి మనసు కలిగి ఉన్నాడు. ఈయన కూడా అంతే. ఆయనకి నేను ఏదైనా ఒక పని చెప్తే నేను క్యామ్గా తలిపేసుకుని పడుకోవచ్చు, రేపు ఉదయానికి ఆ పని కంప్లీట్ అయిపోతుంది. దానికి ఏదైనా చేస్తాడు ఆయన. మరి అలాంటి మంచి అల్లుడు గారు మాకు దొరకడం చాలా సంతోషదాయకం. మరి ఆయన పనే ఇదంతా, ఈ పని అంతా ఆయనదే. ఇవాళ ఆయన ప్రమేయం లేకుండా ఇక్కడ ఏది జరగట్లేదు. సో జగదీష్ గారికి నేను చాలా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి ఆయన మనం సన్మానించుకుంటాం. సుధాకర్ గారు కూడా సంతోషంగా సన్మానిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. చెప్పకూడదు, దేవుడి బిడ్డలు ఇంకా దీవించాలని కోరుతున్నాం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్. క్లాప్స్, క్లాప్స్, క్లాప్స్. ఆయనకి సమయం ఇచ్చిన తర్వాత అది మన చేతిలో ఉండకూడదు, పరిశుద్ధాత్మ చేతిలో ఉండాలి. రాత్రి వాక్యం విన్నాం కదా,